మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మరియు సెలబ్రిటీ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. ఆరా అన్న పదం నేను ఎక్కువగా వింటా ఉన్నా. అసలు ఈ ఆరా అంటే ఏంటి? అసలు ఆరాకి లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధం ఏంటి సార్? ఆరా అంటే మనం దేవుడి పటాల చుట్టూ చూడండి, బ్యాక్గ్రౌండ్లో లైట్ లాగా వస్తుంటుంది. అవును సార్. ఎల్లో కలర్లో ఇట్లాంటి జీసస్ కొంతమంది సంథింగ్ వాళ్ళ చుట్టూ మనం దేవుళ్ళ పటాలు చూస్తున్నప్పుడు అది తెలుస్తుంది. అవును సార్. ఆ తల చుట్టూ ఒక కాంతివంతంగా ఉంటుంది. అట్లాగే ఈ శరీరానికి ఒక ఆరా అంటే మనకు కనపడకుండా ఒక వలయం ఉంటుంది. అంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మన దేశ సరిహద్దుల్లో మన ఆర్మీ జవాన్లు మన దేశం చుట్టూ బోర్డర్ల దగ్గర రక్షణ కాపలా కాస్తుంటారు. ఇతరులు వాళ్ళు మన దాంట్లోకి ఎంటర్ కాకుండా ఉగ్రవాదులు వీళ్ళంతా కూడా దేశ రక్షణగా ఉంటారు వాళ్ళు. అట్లా మనకి ఆరా ఉంటుంది రక్షణగా. అది ఆరా ఎంత పెరిగితే అంత హెల్దీగా ఉంటాం. కోరికలు కూడా అంత త్వరగా అట్రాక్ట్ చేస్తాం. ఆరా తగ్గిపోతే ఆ మనిషి వడిలిపోయినట్టుగా, నీరసంగా, కళ కోల్పోయినట్టుగా ఉంటాడు, అనారోగ్యానికి గురవుతాడు. అంటే అది రక్షణ వ్యవస్థ ఎలా పెరుగుద్ది అసలు ఆరా? మనం ఎంత సైలెంట్ అయిపోతే, ఎంత చక్కగా మెడిటేషన్ చేసుకుని పాజిటివ్ మాటలు మాట్లాడుతూ, విలువైన వ్యక్తులతో సాహసం చేస్తూ ప్రశాంతమైన జీవితం గడుపుతున్నప్పుడు ఆరా పెరుగుతుంది. ఘర్షణగా లేకపోతే ఎప్పుడు ఏదో కంప్లైంట్ చేసే వాళ్ళతో సహవాసం చేసినా, చెడ్డ పనులకు అలవాటు పడినా, ఎక్కువగా ఘర్షణ అంటే కోపం వచ్చేస్తున్నా, గొడవలు పడుతున్నా, ఇప్పుడు ఆరా పోయిద్ది అనమాట. ఎవరైతే చాలా హ్యాపీగా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారో, ఎప్పుడు పాజిటివ్ మాటలే మాట్లాడుతూ చక్కగా చాలా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటూ అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంటారు, విశ్వ రహస్యాలు, విశ్వ నియమాలు తెలుసుకొని ఆ మనసులో యాటిట్యూడ్ అంతా మారిపోయిద్దో, వాళ్ళ ఆరా కూడా పెరుగుద్ది అనమాట. అప్పుడు ఆరా పెరిగినప్పుడు ఏంటి, చాలా సులభంగా మేనిఫెస్ట్ అవుతాయి కోరికలు. అది అట్రాక్ట్ చేసిద్ది అనమాట. ఒక అయస్కాంతం అక్కడ పెడితే ఇనప వాటిని ఎలా ఆకర్షించింది, మన ఆత్మ అయస్కాంత క్షేత్రంగా మారిపోద్ది అనమాట ఆరా పెరిగినప్పుడు. అట్రాక్ట్ చేస్తాం ఈజీగా. ఆ ఆరా తగ్గితే మేనిఫెస్టేషన్ లేట్ అయిపోద్ది, కోరికలు కూడా లేట్ అయిపోతాయి బాగా. అంటే మనం పాజిటివ్ రేస్ కాకుండా నెగిటివ్ వైపు వెళ్తున్నాం అని అర్థం. ఆరా తగ్గితే చుట్టూ మనకు కనపడదు, అది హెల్త్ చాలా బాగుంటుంది, రోగాలు రావు, అసలు పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు, చిరునవ్వుతో ఉంటారు. ఆరా బాగాలేదు అని అంటే ఆరా దెబ్బతింది, సంథింగ్ బాగాలేదు అని తెలుసుకోవడం ఎలా అంటే, ఒకటి అనారోగ్యం పాలవుతారు, ఫేస్లో కళాకాంతి ఉండదు, డేలాగా నిస్సత్తుగా ఏదైనా సూసైడ్ చేసుకుందాం అన్నట్టుగా ఉంటారు. ఇక నాకెవరో అసలు నాకు ఇదంతా చాలా అసౌకర్యంగా ఉందని ఫీల్ అవుతుంటారు, కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నాకు ఇది బాగాలేదు, అది బాగాలేదు, వీళ్ళు నచ్చలేదు, వాళ్ళు నచ్చలేదు, ఈ ప్రపంచంలో అంతా నాకు అసలు ఏం బాగాలేదు, ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉందా, అన్ని కంప్లైంట్స్ చేస్తుంటారు. చూడండి, అసలు కదిపితేనే కంప్లైంట్గా మాట్లాడుతుంటారు. అంటే సార్ ఇప్పుడు ఆరా బాగపోతే సంథింగ్ వాళ్ళ జీవితంలో ఏది పాజిటివ్గా జరగదు, వాళ్ళ కోరికలు నెరవేరు, హెల్త్ కూడా బాగుండదు. అంటే వాళ్ళు కోరికలు తొందరగా నెరవేరవు. ఎందుకు? ఏమి రిలీజ్ అవుతుంది? నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దాన్నే వాళ్ళు కోరుకుంటా ఉంటారు, దాన్నే మాట్లాడుతూ ఉంటారు, దాన్నే అంటూ ఉంటారు, దాన్నే ఆకర్షిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఎలా సార్? సంథింగ్ ఆరా దెబ్బతిని సంథింగ్ ఆరా బాగాలేనప్పుడు మనం దాన్ని ఎలా రికవరీ చేసుకోవాలంటారు, రీబిల్డ్ ఎలా చేసుకోవాలంటారు? దానికి ఫస్ట్గా మనం ఏంటంటే కొన్ని రెమెడీస్ ఉంటాయి సంజయ్ గారు. ఈ సముద్రపు కళ్ళుపుతో దిష్టి తీసుకోవాలి. ఆ కళ్ళుపు జస్ట్ చిటికడు తీసుకెళ్ళి బాత్రూంలో బకెట్ నీళ్ళు వేసుకుని దాంతో స్నానం చేయాలి. చేసేటప్పుడు కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయి, అవి చెప్పాలి. అవి చెప్పి ఏం చెప్పాలి సార్? అంటే మనలో ఉన్న చెడు శక్తి అంతా కూడా ఈ సోప్ పెట్టుకున్న తర్వాత వాటర్ పోసుకుంటాడు, మురికి డ్రైనేజ్లోకి వెళ్తుంది కదా, నాలోని చెడ్డ శక్తులు అన్నీ కూడా చాలా సులభంగా ఈ డ్రైనేజీలోకి వెళ్ళిపోతున్నాయి. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి, లేదా థ్యాంక్ యూ గాడ్ అని చెప్పాలి. నాలోని సౌల్, నీకు నా కృతజ్ఞతలు, ఆ విధంగా నన్ను మంచి ఆరాతో పునఃసృష్టి చేస్తున్నావు అని కూడా చెప్పొచ్చు. ఇది చెప్పేటప్పుడు ఇష్టంగా ఉండాలి, మనస్ఫూర్తిగా ఆ వ్యక్తిని ప్రేమించుకోవాలి, ఆ దేహాన్ని. అది అట్లా మారుతుంది. అట్లా కొన్ని రోజులు 21 days చేయాలి ప్రాక్టీస్. చేసినప్పుడు ఆ లోపల ఉన్నదంతా కూడా
బయటకు వెళ్ళిపోతుంది. ఓకే సార్. మళ్ళీ ఈ నెగిటివ్ వ్యక్తులతో తిరగటం కానీ ఈ అరవటం కానీ ఇదంతా మానేయాలి. ఓకే. సీరియస్గా తీసుకోవాలి. ఆ ఇంట్లో కూడా నెగిటివ్ ఉందేమో చూసుకోవాలి, అది బయటకు పంపించడానికి ఆ ఇల్లు శుద్ధి చేసుకోవాలి. అంటే సార్ మనతో నెగిటివ్గా మాట్లాడే వాళ్ళతో కూడా కొంచెం దూరంగా ఉండాలంటారు. మరి ఉండాలి. ఇప్పుడు భగవద్గీతలో చూడండి, యద్భావం తద్భవతి. అవును సార్. నువ్వు ఏమని చూస్తావో, ఏమని మాట్లాడతావో, ఏం చేస్తావో దాన్నే పొందుతావు. మరి మనం చెడ్డ వ్యక్తులతో రోజు మాట్లాడుతూ కంప్లైంట్స్ వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఘర్షణ పడుతూ ఉంటే మన ఆత్మ ఏం ఆకర్షిస్తుంది? చెడు. దాన్నే ఆకర్షిస్తుంది. ఈ వలయం చుట్టూ ఏం పెరుగుతుంది? నెగిటివ్. రెడిష్. ఓకే. పసుపు కలర్లో లైటింగ్స్తో కాంతివంతంగా ఉండాల్సినటువంటి యారా రెడిష్గా బ్లాకిష్గా మారిపోతుంది. అంటే కోల్పోతుంది అన్నమాట, శక్తిని కోల్పోతుంది. 7 మహానగరాలకి విద్యుత్తుని అందించే ఈ అయస్కాంత క్షేత్రం కాస్త ఒక 2 ఇంచులు కూడా కాంతిని అందించలేని స్థితికి చేరిపోతుంది, డెడ్ అయిపోతుంది. అప్పుడు ఏది ఆకర్షించదు. పాజిటివ్ వ్యక్తులు కూడా తనతో రారు. ఓకే. ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎక్కువ పరిచయం అవుతుంటారు చూడండి. అవును సార్. మ్యాక్సిమం మొత్తం కంప్లైంట్ బాక్స్లే పరిచయం అవుతుంటారు. వాళ్ళు తొందరగా కలిసిపోవాలనిపిస్తుంది ఈ ఆరాకి. ఆ ఆరాకి వీళ్ళ మొత్తానికి చాలా దూరంగా ఉండాలనిపిస్తుంది. మ్యాచ్ కాదు. ఒక ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నా చూడండి, ఈయన ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతాడా, నాకు మనశ్శాంతిగా ఉంటుందా అంటే పాజిటివ్ ఆరా ఉన్నవాడు. అలా అనిపిస్తుంది మైండ్కి. వాళ్ళు కావాలని చేయరు. ఇరిటేట్ను అంటే ప్రశాంతమైనది తొందరగా నాకు ప్రశాంతమైన ప్లేస్ కావాలనిపిస్తుంది అన్నమాట ఘర్షణ పడుతున్నప్పుడు. ఓకే సార్. పాజిటివ్ ఆరా ఉన్నవాడు. ఒకవేళ సార్ ఇప్పుడు ఆ సంథింగ్ మీరు చెప్పిన టెక్నిక్ పాటించాక ఒక 21 days అన్నారు కదా సార్, 21 days పాటించాక సంథింగ్ నెగిటివ్ అనేది పోతుంది మనలోని. ఆ తర్వాత మళ్ళీ పాజిటివ్ ఆరాన్ని బిల్డ్ చేసుకోవాలంటే, మన చుట్టూ పాజిటివ్ ఆరాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలంటారు? దానికి మనం మెడిటేషన్ క్లాసెస్ అని కండక్ట్ చేస్తున్నాం ఈ నెల 15, 16, 17 తేదీల్లో. ఓకే. ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేసి అందరితో పాటు మనం క్లాసెస్ చెప్తాం. ఈ నెగిటివ్ ఆరా పోవటానికి, బ్లాక్స్ క్లీన్ అవటానికి, హెల్త్ చాలా బాగుండటానికి, పాజిటివ్ ఆరా పెరగటానికి, అప్పులు తీరటానికి, వీటన్నిటిని అందులో మనం కవర్ చేస్తాం. అందులో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లేదు ఇంకా పర్సనల్గా కావాలి, 1-to-1 సెక్షన్ కండక్ట్ చేస్తున్నాం. పర్సనల్ క్లాసెస్ వాళ్ళకి మాత్రమే విడిగా, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం ఇతరులు వినకూడదు. ఒక బిజినెస్ పెట్టాలి, ఒక జాబ్ కోసం, లేకపోతే పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, లైఫ్ పార్ట్నర్ కోసం, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదైనా పర్సనల్ ఉంటుంది. పర్సనల్గా వాళ్ళకి మాత్రమే క్లాస్ చెప్తాం, అప్పుడు వేరే ఎవరు వినరు. అబ్సల్యూట్లీ సార్. అలా కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. లేదా బిజినెస్ పెట్టుకోవాలి, ఫారిన్ వెళ్ళాలి, సాఫ్ట్వేర్ జాబ్ కావాలి, అక్కడ బిజినెస్ పెట్టాలి, ఎనీథింగ్ దేనికైనా కావచ్చు. ఒక సినిమా యాక్టర్ అవ్వాలి, ఒక హీరోయిన్ అవ్వాలి, హీరో కావాలి, డైరెక్టర్ కావాలి అంటే ఆ కోరికలకు సంబంధించి మనం దాన్ని ఇంప్లిమెంట్ అయ్యేలాగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోస్ట్ వెల్కమ్.